ధృతరాష్ట్ర రాజ్యంలో దుర్యోధన దాష్టీకాల పర్వం కమ్మవారి ఇక్కట్లు. ధృతరాష్ట్ర రాజ్యంలో దుర్యోధన పరిపాలనలో దుర్యోధన దాష్టీకాల పర్వం కమ్మవారి ఇక్కట్లు. కేవలం ఈరోజు మేము ఈ దెందులూరు నియోజకవర్గంలో కమ్మవారి పైన జరుగుతున్న దాష్టీకాల గురించి, ఇతను ఏ విధంగా కమ్మవారి మీద దాడులు చేస్తున్నాడు, కమ్మవారి మీద దాడులకు ఏ విధంగా ప్రేరేపణ చేస్తున్నాడు అనే యాస్పెక్ట్ మీద మీ ముందు సాక్ష్యాధారాలతో సహా కొన్ని వీడియోస్ డిస్ప్లే చేసే కార్యక్రమంలో మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు. దీనికి ముందుగా మేము ఇక్కడ నేను పాలాడుగు భాను ప్రకాష్ గారు, వారి వైఫ్ శ్రావణి, మేమంతా కూడా ఒరిజినల్గా మేము తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులం. అయితే 1924లో ఆనాటి యువగాళం వాలంటీర్స్ 55 మందిని అరెస్ట్ చేస్తే ఆ 55 మందిని నేను బెయిల్స్ మీద తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి వాళ్ళని తీసుకుని ఆ రోజు రాజమండ్రిలో ఉన్న బోనమ్మ గారి దగ్గరకు తీసుకెళ్ళి 55 మందిని నేను అప్పచెప్పడం జరిగింది. ఆ రోజు నాతో పాటుగా ఈరోజు శాప్ చైర్మన్గా ఉన్న రవినాయుడు, నారా ప్రశాంత్ నాతో పాటు ఉన్నారు. వాళ్ళు అది ఏమి జరిగింది, నేను పార్టీకి ఏం చేశాను ఏంటి అనేది వాళ్ళకి కూలంకషంగా తెలుసు. ఎందుకంటే వాళ్ళ కేసులు చూసా, వాళ్ళు నాతో పాటు ఉన్నారు. ఆ రోజు మేము ఇంత చేస్తే సీన్ కట్ చేస్తే ఈరోజు మాకు తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన గిఫ్ట్ ఏంటి అంటే 5 పోలీస్ కేసులు, నా ఇంటి కూల్చివేత కోసం బుల్డోజరు నాకు వచ్చిన గిఫ్ట్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ దెందులూరు ఎమ్మెల్యే ఒక బుల్డోజర్ పార్టీని ప్రమోట్ చేస్తున్నాడు. పార్టీని బుల్డోజర్ పార్టీగా మార్చే నేపథ్యం ఈ దెందులూరు ఎమ్మెల్యే ఈరోజు చేస్తున్నాడు. ఈ వ్యవస్థ కూడా ఎట్లా ఉంది అంటే అతి దారుణమైన, నాకు 56 సంవత్సరాల వయసులో ఇంత దిగజారిపోయిన వ్యవస్థనే నేను ఇప్పటికి చూడలా. నేను ఇవాళ ఈ బుల్డోజర్ పార్టీ పరిపాలనలోనే ఇంత దిగజారిపోయిన వ్యవస్థను చూస్తున్నా. దానికి నేను మీకు సాక్ష్యాధారాలతో సహా ప్రెస్కి ఇవ్వబోతున్నా. 5 కేసులు నా మీద పెట్టినట్లో ఒక కేసు ఇతని యొక్క అక్రమ మద్యం దందాలో నేను అడ్డం పడిన దానికి ఒక గిఫ్ట్. 2, అది ప్రశ్నించినందుకు గాను నా ఇంటి మీదకి బుల్డోజర్ వేసుకొచ్చిన దాంట్లో అతన్ని వదిలేసి నా మీద కట్టిన కేసు ఒక గిఫ్ట్. నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన తర్వాత నా మీద ఇంకో SC ST కేసు కట్టించారు నేతల రవి అనే ఆయనతో, అదో గిఫ్ట్. అవి అయిపోయిన తర్వాత నా పొలం దున్ని నా పొలం మీద 144 పెట్టించి అది నేను క్వశ్చన్ చేసినందుకు గాను ఒక వైలేషను, దాని మీద మళ్ళీ ఒక SC ST కేసు. ఇట్లా నాకు ఈ పార్టీకి కష్టపడి పనిచేసినందుకు ఈ బుల్డోజర్ పార్టీ నాకు ఇచ్చిన గిఫ్ట్ 5 కేసులు. ఇకపోతే నా భూమికి సంబంధించి కొంతమందితో వీడియో పెట్టించడం జరిగింది మా దెందులూరు భస్మాసురుడు. ఆ వీడియో చేసిన వ్యక్తులు పాపం వాళ్ళు మా నియోజకవర్గం వాళ్ళు కాదు, వాళ్ళకి మా భస్మాసురుడు గురించి తెలియదు. మీ ద్వారా వారికి కూడా నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. అయ్యా, మీరెవరో నాకు తెలియదు, నేనెవరినో మీకు తెలియదు. మీ దగ్గర నేను ఆస్తి కొనలా, మీరు నాకు ఆస్తి అమ్మలా. నాకు ఏలూరు జిల్లా కోర్టు అమ్మింది. మీలో కొంతమంది కోర్టుకు వచ్చి కూడా కంటెస్ట్ చేశారు. కోర్టు యాక్సెప్ట్ చేయని విషయం మీకు తెలిసి ఈ ప్రెస్ సోదరులు ఎదురా మీరు అది కప్పెట్టి అబద్ధపు సంగతులతో ప్రెస్ మీట్ మీరు రిలీజ్ చేశారు. మీరు చేశారు. మీకు నేను చేసే విజ్ఞప్తి ఏంటి అంటే, మా భస్మాసురుడు చేతి కిందకి వెళ్ళిన దెందులూరు నియోజకవర్గంలో ఏ నాయకుడు ఏ కార్యకర్త కూడా భస్మం అయిపోయారు.
ఆ భస్మం అయిపోయి అందరూ ఎడంగా జరిగారు. ఇక మీరు కొత్త వాళ్ళు వచ్చారు, మీరు కూడా ఆలోచన చేసుకోండి, మీరు రికార్డు వెరిఫై చేసుకోండి. నేను జిల్లా కోర్టుకి స్వయంగా డబ్బు కట్టి నేను చేశా, కొనుక్కున్నా. మీకు అభ్యంతరం ఉంటే అదే కోర్టుకు వెళ్ళండి, కోర్టును క్వశ్చన్ చేయండి. నేను చేసిన తప్పు అయితే కోర్టు ద్వారా మీరు తీసుకోండి. మీ భస్మాసురుడు అనేవాడు ఈ 2.5 సంవత్సరాలు దాటితే మీకు కనపడ్డం వినపడ్డం. కానీ మీరు నా మీద నేనేదో భూపాకాసురుడు అని వీడియోలు పెట్టారు. దానికి మీ అందరికీ ఆ యూట్యూబర్కి కలిపి 5 కోట్ల రూపాయల నష్టపరిహారానికి నేను మీకు నోటీసులు ఇప్పించడం జరిగింది. మీరు పాపం ఆ నోటీసులు పట్టుకోవడానికి కూడా భయం వేసి మా అడ్రస్ ఇది కాదు అని చెప్పి రిటర్న్ చేశారు. ఎప్పటికైనా ఈ ప్రెస్ ద్వారా మీకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే బేషరతుగా క్షమాపణ చెప్పండి ఆ వీడియో పెట్టినందుకు. లేదా 5 కోట్లు కట్టడానికి కోర్టు మెట్లు ఎక్కడానికి మీరు సిద్ధంగా అండి. మిమ్మల్ని ఏ భస్మాసురుడు కాపాడుతాడో చూసుకోండి. ఇకపోతే కొంతమంది ఉద్యోగస్తులు అత్యుత్సాహం ప్రదర్శించి వారు ఉద్యోగాల నీడలో ఏ పనైనా చేయొచ్చు అనుకునే భావంలో కొంతమంది వారు ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ విధంగానే పెదపాడి ఎంఆర్ఓ గారు నా భూమి మీద 144 పెడితే ఆ 144ని బేస్ చేసుకుని 3 టౌన్ సిఐ గారు కోటేశ్వరరావు గారు అనే మహానుభావుడు, ఆయన కూడా చాలా ఆయన పరిధిని అతిక్రమించి ఉద్యోగం చేస్తున్నారు. మా మీద కేసులు కట్టడం జరిగితే మేము హైకోర్టుకి వెళ్ళటం, ఎంఆర్ఓ గారు ఇచ్చిన 144ని సస్పెండ్ చేయటం అన్నీ జరిగినాయి. ఆ ఎంఆర్ఓ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఉద్యోగస్తులు మీ పరిధి దాటి మీరు పనిచేస్తే మీరు కూడా చట్టం పరిధిలో బోనులు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చే పరిస్థితి మీకు ఉంటుంది. మీ యొక్క పరిధి అతిక్రమించి ఉద్యోగాలు చేసే ఉద్యోగస్తులు ఎవరున్నా పోలీస్ అవ్వచ్చు, రెవెన్యూ కావచ్చు, మిమ్మల్ని కోర్టు మెట్లు ఎక్కిస్తా. మీరు మీ పరిధులు మీరు చూసుకుని మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి. ఆ పెదపాడి ఎంఆర్ఓ గారి మీద 3 టౌన్ సిఐ గారి మీద లీగల్ యాక్షన్ కూడా స్టార్ట్ చేశా, కోర్టు మెట్లు ఎక్కిస్తా. మీరు చేసిన మీ పరిధి దాటి చేసిన ఉద్యోగాలు దానికి మీరు మూల్యం చెల్లించక తప్పదు. ఇకపోతే ఈ భానుప్రకాష్ గారికి సంబంధించి ఆయన ఏం జరిగింది ఆయన చెప్తారు. అదేవిధంగా సాయి అని నువ్వురా, ఈ సాయి అన్న ఇతను కమ్మ కులానికి చెందినోడే. ఈ భాను గారు వీరి భార్యాభర్తలు కమ్మ కులస్తులే, దెందులూరు నియోజకవర్గమే. ఇతను మోటార్ సైకిల్ బండి వెనకమాల పసుపు కలర్లో బాలకృష్ణ గారి బొమ్మ ఉంటుంది ఈ రోజు కూడా. ఈయన అటు చూడ ఎమ్మెల్యే కేక్ తినిపిస్తున్నాడు. కేక్ తినిపిస్తూ ఇతను చేసిన తప్పేంటయా అంటే ఇతను కమ్మాడే కానీ ఇతనికి ఆస్తిపాస్తులు లేవు. వీళ్ళ అమ్మమ్మ తాత పెంచుతారు. వాళ్ళు జగన్నాథపురం ఊకలో ఇడ్లీలు అవి అమ్ముకుంటారు. ఇతను చేసిన తప్పేంటి అంటే ఈ భాను గారికి దగ్గరగా ఉంటాడు ఇతను. ఆ భాను గారికి దగ్గరగా ఉండే ఆవిడ ఈ కుర్రోడాళ్ళ అమ్మమ్మ గారు. ఆవిడ టీలు అవి అమ్ముకుంటారు. ఆ పై చూడండి 13/8/2026 హోటల్ నడుపుకుంటుంది ఆవిడ. 14వ తారీఖు హోటల్ కాల్చేశారు. ఇతను డీమార్ట్లో ఉద్యోగం చేస్తుంటే డీమార్ట్ వాళ్ళకి మాట్లాడి ఉద్యోగం పీకించేస్తే భాను గారు నాకు మాట్లాడితే నేను తెచ్చి ఆఫీసులో పెట్టుకుని అతనికి ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చా. నా దగ్గర ఎంప్లాయ్ చేస్తున్నందుకు వాళ్ళ పాక తగలబెట్టాక జేసీబీ బుల్డోజర్ వెళ్ళద్ది. బుల్డోజర్ ప్రభుత్వం, బుల్డోజర్ పరిపాలన కదా మాది. ఇదిగో అదే రోజు మధ్యాహ్నం ఆ హోటల్ బుల్డోజర్తో పాటు మొత్తం రిమూవ్ చేసేస్తున్నారు. ఇది మా దెందులూరు నియోజకవర్గంలో ఈ బుల్డోజర్ పార్టీ యొక్క పరిపాలన. అంటే ఎలక్షన్ ముందు ప్రతి కమ్మాడింటికి తిరిగి నీ కన్నీటితో వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళ దగ్గర ఫండ్ పొంది నువ్వు ఎలక్షన్ చేయించుకుని
నువ్వు ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఈ కమ్మారంతా కూరలో కరివేపాకు అవుతారా నీకు? నీ పల్లకి మోసే బోయలుగా కమ్మారు బతకాలా ఈ దెందులూరు నియోజకవర్గంలో? నీ ఆర్థిక అవసరాలు తీర్చే బానిసలుగా బతకాలా నీకు ఈ దెందులూరు నియోజకవర్గంలో ఉన్న కమ్మవారు అని అడుగుతున్నా నేను. ఈ రకమైన పరిస్థితి దెందులూరు నియోజకవర్గంలో జరుగుతుంటే సాటి కమ్మారందరికీ ప్రెస్ మీట్ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుసుకోండి, ఇవాళ పోతే వీళ్ళు పోయారులే అని మీరు అనుకుంటే 1 by 1 వరుసే చెయ్యి కలపండి. మీరు ఇటువంటి దౌర్జన్యాలను ప్రతిఘటించండి, పార్టీకి మంచి చేయండి. అదేవిధంగా ఒక కమ్మారే కాదు, ఈ నియోజకవర్గంలో ఈ బుల్డోజర్ పార్టీ పరిపాలనలో ఏ కులము బాగోలా. వచ్చే ప్రెస్ మీట్లో ఇంకొక సామాజిక వర్గం మనుషులతో వాళ్ళు ఏ విధమైన ఇబ్బంది పడుతున్నారో వచ్చే ప్రెస్ మీట్లో మీ ముందుకు వస్తా. దీనికి సంబంధించి వీరు చెబుతారు ఏమేమి జరిగిందో. ఈ భాను గారి మీద దౌర్జన్యం చేస్తే చూడండి విజువల్, భాను గారి ఇంటి దగ్గరదేయండి. ఈ గోండాలు ఏ విధంగా లాక్కొచ్చి బయటికి తీసుకొచ్చి ఆయన కొడుతూ ఆయన కొట్టి ఈ రోజుకి కేసు కట్టలేశారు కదా. భాను గారి మీద SC ST కేసు కట్టిన గొప్ప పరిపాలన ఈ దెందులూరు నియోజకవర్గంలో జరుగుతుంది. ఈ పోలీసు వ్యవస్థ చేస్తుంది. అదేవిధంగా ఎమ్మెల్యే చెబితే బహుమాని మురిగే కొన్ని కుక్కలకు కూడా చెప్తున్నా, అయ్యా మీరు కూడా గుర్తుపెట్టుకోండి, 2.5 సంవత్సరాలు అయింది, ఇంకా 2.5 సంవత్సరాలే. పదవి లేకపోతే ఇతను ఏం చేస్తాడో మీ అందరికీ కూడా తెలుసు. ఈ రోజు మీరు బుల్డోజర్లు వేసుకుని జనం ఇళ్ల మీద పడితే రేపొద్దున మీ ఇళ్లకి ఎన్ని బుల్డోజర్లు దిగుతాయో కూడా మీరు చూసుకోండి. ఆ విధంగా చూసుకుని జాగ్రత్తగా నియోజకవర్గాన్ని ప్రశాంతంగా ఉండేటట్టుగా అందరం బతికేటట్టుగా మీరు కూడా ఎమ్మెల్యే చెప్పాడు కదా అని మీరు ఇళ్ల మీద పడటం తగ్గించుకోకపోతే మిమ్మల్ని భగవంతుడు కూడా కాపాడలేడని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నా.